ఏంది భీముడు మంచి హుషారుగా ఉన్నావు? ఏముందమ్మగారు, మా ఇంటిది అంతకు దగ్గర బొంత. అందుకే బుల్లమ్మ మీద ఒక సందేహం లేదు, సరదా లేదు. అందుకే బుల్లమ్మ అయితే ఆడుకుంటున్నా. సరేలే, ఏం చేస్తుంది మీ ఇంటి ఆడది? ఏం చేస్తున్నాం గారు, సోలేడు బియ్యం సోదికి పోతే కొంచెడు బియ్యం కుక్కతో పిలినట్టు పొయ్యి మీద కూడెట్టి పొయ్యి కింద మంట మర్చిపోతున్నాం గారు. ఇదేమిటి ఆకలి అవుతుంది బోబెట్టా అంటే, మన ఇంటికి ఆడేది ఒకే కూరగా సుగుణమ్మ గారింటికి పో 4 కూరలో పెట్టిదిలే అని ఇటు దోలుతున్నాం గారు. సరేలే, వెళ్ళి ఆవు దూడకు మేత పెట్టు. అమ్మ లక్ష్మి, భీముడు కన్నం పెట్టమ్మా. మా బంగారు తల్లి. వాహ భోజనంబో ఎంతైనా వంట కంబో వాళ్ళ వారి విందో నాకే ముందు. ఓరిని బండపడ ఎద్దంటి మడిసిని ఈ గ్రామానికి పెద్ద చెట్టి గారిని 2 ఫ్యామిలీలు అవలేలుగా మెయింటైన్ చేస్తున్నావు. నన్ను బట్టి ఇంత గుద్దు గుత్తవరు ఎదవా? నువ్వే ఎద్దువా, శుద్ధ మొద్దువే, ఈ ఊరికి సరిపడ పేడ శుద్ధవా. ఓరి భీముడా, నా బతుకు బదారణ పడేస్తున్నావు కదరా యాబ్రాజ్ ఎదవా. చెట్టు ఎదవా గిదవా అన్నాడు బాగోదు, ఏమనుకుంటున్నావు? ఓరే భీముడా, నీకు దండం పెడతాను రా, నా బతుకు బదారణ పడేస్తున్నావురా. అబ్బో, ఈయన గారంట నాకు దండం పెడతాడంట. ఇదంతా బాగుందో చూడండి. చెట్టి దేనిటొచ్చా? ఏముందిరా, రామయ్య గారి దగ్గర రావాల్సిన డబ్బులు అడిగి తీసుకెళ్దామని వచ్చా. నిన్న మా ఖాతా పుస్తకంలో పొద్దు కింద పొద్దు రాయలా. ఎప్పుడు రా, మాకేం పని, మేము అసలు పనులు చేయరు. ఉన్నాం గారు, మీరు మొన్న మన పుస్తకంలో ఖాతా పుస్తకంలో పొద్దు కింద పొద్దు రాశాడు. రాయలేదురా. నేను అటు తిరిగితే చింతపండు కాటా కింద చింతపండు వేసి చూసావు. అబ్బా, వీడెప్పుడు చూసి చచ్చాడో ఏమో. అరే, నేను అటు మళ్ళీ బియ్యం కొలిసేటప్పుడు ఆ చింతపండు కాస్త లాక్కొని తిన్నావు కదరా ఎదవా. లాక్కొని తింటాం కదా, నేను పీక్కొందంట. ఏమనుకుంటా, పేడ వదిలిపోయింది. వామ్మో, వీడికి పెళ్ళాం బో పెడతలేదు అట్టుకుంది, నా మీద పడ్డాడు. చెట్టే నాకు పెళ్ళమే పోబెడదాము. నేను తలుచుకుంటే ఊళ్ళోనే పోలేకుండా వస్తా. నీకు వస్తా. ఇంకా నయ్యం సస్తానన్నావు కాదు, సస్తా. సచ్చిన దయమై పీక్కుదంట. ఓరే నీ అమ్మకడు మాట దయ్యాల మాట ఎత్తబాకరా. పంచకాత తడిచిపోతున్నారు ఆయన. కొట్లో గుమ్మస్తా కూడా ఇవాళ ఇంటికి ఎట్ట పోవాలో ఏమో. ఈడేం దెయ్యాల మాట ఎత్తాడు, నేను ఒక్కడిని ఎట్ట పోవాలో ఏమో. రోజు గుమ్మస్తా అన్న తోడుండేవాడు, ఇవాళ వాడు కూడా లేడు. నువ్వెక్కడ దాపరించావురా పానకంలో పుడకలాగా? చెట్టారు మళ్ళీ ప్యాన్ వేసేవేంది? మీకు మాకు ఎంతో బంధం ఉంది. అబ్బా, కంపు తెంగుతున్నారు, అత్తరు కంపు తెంగుతున్నారు. మాకు అత్తరుంటది, మీకు గట్టి ఉంటుంది. మీకు మాకు ఏదో బంధం ఉందా? బంధం ఉంది చెట్టి గారు. అరే, గంధం చెట్లు అంటే వాళ్ళు మేమాయా, గన్నేరు చెట్లు అంటే వాళ్ళు మీరాయా. ఏంది సాయిపోయాలో బంధం కిందమని కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నావు. ఉంది బంధం ఉంది చెట్టి గారు, అందుకే బంధం ఉంది మాట్లాడా. ఏమైనా శెట్టి గారు, అయ్యగారు చెప్పి సాయం చేపిస్తానే, అందుకు శెట్టి గారు. నీ ముఖం మండ, అయ్యగారికి చెప్పి సాయం చెయ్యాలా? అయ్యకలేక అడుగుతుంటే కొడుకు వచ్చి గీరుగుతున్నాడంట. అట్లా నీ వరస. అదో మాకు లేదా? ఏంది మీకు లేంది? లేదా గీకి గీకుతావు, గీకి గీకి నీకు అంతా మొత్తం జలే నీకు. అవునురా, నీకు సాహిబ్ గారు ఏం తెలుసు నీకు? కొండకు ముక్క కొట్టుకునేవాడికి గల్లాకాడ కూర్చొని గజ్జలు వేసిద్ది, కాటాకాడ కూర్చొని తామరలు వేసిద్ది. మా బాధలు మాకి. అయినా ఈ గీకుడు ఇప్పుడు వచ్చింది అనుకున్నావు? ఇది ఎప్పుడు ఆదిలోనే వచ్చింది. శ్రీకృష్ణుడి చేతిలో చక్రం ఎలాంటిది, ఈ ఆర్య వయసులో గీకుడు అలాంటిది. ఇది అప్పుడే వచ్చింది, నీకు అప్పుడే పోయేది.
హలో శెట్టి గారు. సరే గాని ఆ, అంతా నాకు తెలుసు అంటున్నావుగా. ఆ, తెలిస్తే నీకు ఒక లెక్క చెబుతాను చెప్పు. చెప్పు. అది కనుక చెప్పావంటే చెప్పు. అయ్యగారి చేత నీకు డబ్బులు ఇప్పిస్తా. సరే చెప్పు. చెప్పు. 6 3 పోతే ఎంతో, 3 6 పోతే ఎంతో చెప్పు. 6 6 3 పోతే 3, 3 6 పోతే కాదు. పాదు ఎందుకు పాదురా? కాదు, అది తప్పు లెక్క. అది సరే గాని నీకు లెక్క వచ్చింది లేదు, నీకు డబ్బులు ఇప్పించేది లేదు. కానీ చింతామణి దగ్గర చిన్న పని ఉంది, వెళ్ళొస్తా. సరే సరే పోయిరా. ఏంది మస్తాన్ గారు ఇలా వచ్చారు? సలాం అమ్మగారు. ఏం లేదండి, ఇలా వచ్చారండి? పోయిన సంవత్సరం పెద్దవాడి పెళ్లి చేశాం, పోయిన చిన్నవాడి సాగు తీసాం, ఆ తర్వాత ముసలమ్మ దినం తీసాం, ఇప్పుడు చిన్నపల్లి పెళ్లి చేయాలి అమ్మగారు. అమ్మ సరే డబ్బు ఏమైనా అవసరం వచ్చిందా మీకు? వచ్చింది అమ్మగారు. సరే ఇంతకీ ఎంత కావాలి? అమ్మగారు, అమ్మాయి కట్నం ఇవ్వాలా, అమ్మాయికి సామాన్ ఇవ్వాలా, ఏంది ఉంటాయి అమ్మగారు. సరే ఆయన గారితో చెప్పి తప్పకుండా ఇప్పిస్తాను. ఏదో మీ దేవాల అమ్మగారు ఇప్పింది అమ్మగారు. ఆ భగవంతుడు అందరినీ చల్లగానే చూస్తాడు. మీ అల్లా అది మేము చల్లంగా చూస్తాను అమ్మగారు మీకు. సరే ఆ భగవంతుడు అందరినీ చల్లగానే చూస్తాడులే. వస్తాం అమ్మగారు. భీముడు బియ్యం ధాన్యం లోపల చేయొచ్చు. మస్తాను మీరు కూడా కొంచెం సాయం చేయండి. అలాగే. తప్పు నాయన. మస్తాన్ గారు మీరు వెళ్ళండి. సరే ఉంటానమ్మా. ఏం సాయం చేస్తే తప్ప తప్పు నాయన. అలా చిన్న పెద్ద లేకుండా మాట్లాడకూడదు, పెద్దవాళ్ళకి పని చెప్పకూడదు. నేను మాట్లాడేది తప్ప, వాడు చేస్తున్నది తప్పు కాదా అమ్మా? అసలు వాడు ఎందుకు వచ్చాడు? డబ్బు కోసమే కదా. వాడి వల్ల మనకి ఏమీ ఉపయోగం లేదు. అయినా సరే నాన్నగారికి చెప్పి నువ్వు ఇట్లా డబ్బు ఇప్పించడం ఏమీ బాగాలేదమ్మా. నీ పద్ధతి మానుకో. వెంకటేష్, నాకు పద్ధతి నేర్పేంత స్థాయికి ఎదిగావా? ఎదగలేదు, తెలుసుకున్నాను. ఏం తెలుసురా? ఏం తెలుసు? మన కుటుంబం పరువు ఏమిటి, ప్రతిష్ఠ ఏమిటి, గౌరవం ఏమిటి, ఇవన్నీ తెలిసే మాట్లాడుతున్నావా? మంచి చెడుల దగ్గర చిన్న లేదు పెద్ద లేదు, ముక్కు సూటిగా వెళ్ళడమే నాకు తెలుసు. ఏం తెలుసురా? ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు? మాటలు బాగా నేర్చావు కానీ లోపలికి అమ్మా, ఇతరులకు డబ్బిచ్చుకుంటే వచ్చేది కాదమ్మా పరువు, ఇతరులకు డబ్బిచ్చుకుంటే వచ్చేది కాదమ్మా ప్రతిష్ట, ఇతరులకు డబ్బిచ్చుకుంటే కాదమ్మా వచ్చేది గౌరవం. మన మీద మన కుటుంబం మీద వారికి ఉండాలమ్మా. అంతేకాని ఎంతకాలం ఇట్లా డబ్బు పెట్టుకుంటాం? ఒరేయ్, నువ్వు మాటలు బాగా నేర్చావని చెబుతున్నానుగా, లోపలికి వెళ్ళు. నువ్వు చెప్పినట్లు నోరు మూసుకొని ఉండబట్టే బయట వాళ్ళందరి చేత మాటలు పడాల్సి వస్తుంది. ఈ లోకులు ఉన్నారే కాకులు లాంటి వాళ్ళు సీతారాముల మీద నిందలు వేశారు. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకురా. మీ నాన్నగారికి తెలిస్తే బాధపడతారురా. సరే, మీ మాట వింటూ వచ్చాం, నాన్నగారు చెప్పినట్లు కూడా నడుచుకుంటూనే వచ్చాం. ఇక ఏం చేస్తావో ఏమో, ఇకనైనా మీ పద్ధతి మార్చుకోరు. వస్తా. అమ్మా ఏమిటి ఎలా ఉన్నావు? బాబు లింగనాథ్, వాడేమన్నాడు విన్నావా? ఏమన్నాడు ఏంటమ్మా? నేను వాడి దగ్గర పద్ధతులు నేర్చుకోవాలంట. నేర్చుకుందేముంది, కాలాన్ని బట్టి మనుషులు మారాలని ఉంటాడు, అందులో తప్పేముంది? అంటే మీరందరూ కోడబలుకొని మాట్లాడుతున్నారా? అమ్మా, కూడబలుకొని రావడానికి దొంగతనమా, దోపిడీయా, రాజకీయమా? ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? కాస్త కోపం తగ్గించుకో. తలతిక్కగా మాట్లాడకురా. నేను మీ తల్లిని, మిమ్మల్ని కన్నాను. కానీ పెంచి పెద్ద చేయడం నీ బాధ్యత. అంత మాత్రాన నోరులేని జంతువులా పడడం మా వల్ల కాదు. అయితే మమ్మల్ని ఏం చేయమంటారా? చెప్పేదేముంది, కాస్త దాన ధర్మాలు పూజ పురస్కారాలు మానుకోమని ఆయన గారికి చెప్పండి.
ఇలా చేసుకుంటూ పోతే చివరకు చెప్పే గతి బజార్న పడాల్సి ఉంటుంది, తర్వాత అడుక్కు తినాల్సి వస్తుంది. చీచి, ఈ ఇంట్లో ఇన్నాళ్ళకి ఇలాంటి మాటలు వింటానని నేను కల్లో కూడా అనుకోలేదు. అయ్యో భగవంతుడా. అమ్మా, ఎందుకమ్మా భగవంతుదాకా హరిశ్చంద్ర చక్రవర్తి వాడు దాన ధర్మాలకు పోయి భార్య పిల్లలను బజారు పాలు చేసి ఆఖరికి అన్నం లేక కాటులో పిండా కొడుతున్నాడమ్మా. ఆ పరిస్థితి మాకు రానియకు బాబు. ఆయన కీర్తి భూలోకం మొత్తం తిరుగుతుంది బాబు. కూటికి గుడ్డకు రాని కీర్తి ప్రశ్నలు మాకు అక్కర్లేదు. మర్యాదగా మా ఆస్తి మాకు పంచమని చెప్పండి. నాకో తెలియదు. రేయ్, చంపలు పగులుతాయి. మళ్ళీ ఆ మాట అన్నావంటే ఎక్కడిరా ఆస్తి? నువ్వేమైనా సంపాదించావా లేక నీ తమ్ముడు ఏమైనా సంపాదించావా? అమ్మా, అది తరతరాలుగా వస్తున్న మా యాగంటి వారి ఆస్తి. అనుభవించే హక్కు కొడుకులుగా మాకు మాత్రం ఉంది. కాదు కూడదన్నామనుకో నేనేం చేస్తానో నాకే తెలియదు. మర్యాద ఆస్తి పంచమని చెప్పండి. దాన్ని పంచమని ఎవ్వరు అడగల, మీరు తప్ప. అమ్మా, ఆ రోజుల్లో తండ్రులు చెప్పినట్టు కొడుకులు, ఆ కొడుకులు చెప్పినట్టు ఆ కొడుకులు వింటూ వచ్చారు. కానీ ఇది కంప్యూటర్ కాలం. భక్తి ముక్తి అంటూ పోతే ఎదుటివాడు మనలో ఆసరాగా తీసుకొని మనం వాడుకుంటారు, ఆడుకుంటారు. ఎదుటివాడు తిట్టు లేపే మనం తిట్టు చూపించాలి, ఎదుటివాడు తల్లి లేపే మనం తల్లి చూపించాలి. ఇదే నేటి కలియుగ ధర్మం. ఒరే, నువ్వు చెడిపోయావురా, నువ్వు చెడిపోయావు అంతే. అమ్మా, ఎందుకమ్మా అంత భయము? భయపడకు, ధైర్యంగా ముందుకు పోవాలి. అప్పుడే మనం దేన్నైనా సాధిస్తాం. సాధించిన ఘనత చిచ్చి, మీరు ఇలా తయారవుతారని ముందే తెలిసింటే గొంతును చంపేసేదాన్ని. నీకు బాధ కలిగిందని నన్ను చంపాలనుకున్నావు, అదే బాధ నాకు కలిగితే కన్న తల్లివని కూడా చూడను. ఏం చేస్తాను నాకే తెలియదు. రాణిరా, రాణి, మీ నాన్నగారితో చెప్పి నీ తండ్రికి దించుతాను. రాణి, ముందే తెలుసుకుందాం. రాణి, ఒళ్ళు పంచుకుంటున్నావు నువ్వు. చూడన్నయ్యా, వయసు వచ్చిన కొడుకుని కూడా చేసుకున్నామేనా చేసుకుంటుందన్నయ్యా. బాబు, వాడేమంటున్నావు వింటున్నావా? ఏమంటున్నాడు అన్నయ్య? ఇలా మాట్లాడడానికి కారణం అమ్మే. నన్ను రెచ్చగొట్టింది, తిట్టింది, ఆఖరికి నా మీద కొట్టబోయింది. ఈ విషయం నలుగురికి తెలిస్తే నేను చావాలా, బతకాల, ఉరేసుకొని చావాలా? ఎట్లా చెప్పన్నయ్యా, చెప్పు. తమ్ముడు, మనమెందుకురా చచ్చేది? ఇక్కడ ఉన్నది పెద్దన్నయ్య. పెద్దన్నయ్య జీవించినంత కాలం తమ్ముళ్ళ ఒంటి మీద ఈగవలిన సహించదు. అసలు మనమెందుకురా చచ్చేది? మనమేమి కాని పని చేశామని చావాలి. అవును, అంతగా చావవలసి వస్తే వాళ్ళురా చావాలి. అవును, వాళ్ళే చావాలి, చావాలి, చావాలి. ఆగపోతే సరే. అరే, మేమేం కాని పని చేసామని చావాలిరా, మేమే అన్యాయం చేసామని చావాలి. అసలు మీరు మమ్మల్ని కనటమే మీరు చేసిన తప్పు. బాబు, వాడు చిన్నవాడిరా, వాడు తెలియక అలా మాట్లాడుతున్నాడు. కానీ నువ్వు పెద్దవాడివిరా, నువ్వు ఇలా మాట్లాడవచ్చా? పెద్దవాడిని కనుకనే వాడు నీ మీదకు ఉరుకుతుంటే, పెద్దవాడిని కనుకనే నాన్న ఏమి చేస్తున్నా సహించాను. పెద్దవాడిని కనుకనే నాన్న మీద ఒక్క మాట పడకుండా చేసుకుంటూ వస్తున్నాను. పెద్దవాడిని కనుక ఇప్పుడు చెబుతున్నాను, ఆయనకి చెప్పు. మూర్తి, నీకు బుద్ధి లేదురా, చదువుకున్నా కానీ సంస్కారం లేదురా. బుద్ధి లేనిది మీకు, సంస్కారం లేనిది మీకు. సంస్కారం ఉన్నదని అయితే చెట్టంతా ఎదిగిన కొడుకులపై చెయ్యి సంస్కారం.
అసలు సంస్కారం ఉన్న వాళ్ళే అయితే కొడుకులకు కూడా ఊర్లో మాట్లాడే హక్కునిచ్చేవారు. బాబు, ఆయన ఈ ఊర్లో అందరు గౌరవిస్తారా? చేస్తున్నాడుగా ఊరి మీద పడి ఓడిగాం. ఆయన అంటే ఊరంతా దేవుళ్ళ కొలుస్తారా? ఊరి మీద డబ్బును విచ్చలవిడిగా మరుచుకుంటూ పోతున్నాడుగా. ఆయన అంటే ఊరంతా దేవుళ్ళ కొలుస్తారా? చూస్తారమ్మా, ఎందుకు కలవరు? దేవుడు దేవుడు అంటూ ఆ దేవుని సొమ్మంతా దోచుకు తింటూ చేసి ఆడిస్తున్నారు. అమ్మా చూడు, ఈ లోకాన్ని బాగా చూడు. ఎటు చూచినా అన్యాయం, అక్రమం, అవినీతి విలయ తాండవం చేస్తుంది. ఈ లోకమే మోసాలతో నిండిపోయింది. సాటి మనిషిని మనిషిగా బ్రతకనివ్వటం లేదు. మనిషి స్వార్థానికి బానిసై సాటి మనిషి రక్త మాంసాలను భక్షిస్తున్నాడు. నవ సమాజం అంటూ ఇలాంటి వారిని అందరినూ దారుణంగా దోచుకు తింటున్నారు. వీళ్ళ మాయలో పడి మన పరిస్థితి ఏమి ఆలోచించకుండా ఉంటున్నారు. నాకు చెప్పు, జరిగిందేదో జరిగింది, ఎక్కడైనా జాగ్రత్త లేకపోతే గొడవలు మొదలవుతాయని ఆయన గారికి చెప్పు. ఏ మూర్తి, నీది నాలిక తాటి మట్ట, ఆ బుర్రలో ఉన్నది మెదడ మట్ట. అమ్మా, సనువు ఇచ్చిన కొద్దీ మితి మీరి మాట్లాడుతున్నావు. నాకు గాని చెక్క రేగిందో నేనేం చేస్తానో నాకే తెలియదు. అసలు నేనంటే ఏంటో ఊరందరికీ తెలుసు. ఏం చేస్తారా? చంపుతారు. ఇంతకన్నా మీరు మమ్మల్ని ఏంట్రా చేసేది? తెలుసుగా, అందుకే నాన్నకు చెప్పు, ఎలా నడవాలో అలా నడవమని చెప్పు. లేకపోతే ఆస్తి పంచమను. నువ్వేమైనా ఈ ఆస్తిని నీ పుట్టింటి నుంచి ఓడల మీదగానే బళ్ళ మీదగానే వేసుకొని వచ్చావా? లేకపోతే నాణ్యమైన శ్రమించి చెమట తీసి భూమి మీద వేసి సంపాదించాడా? లేదే, ఇది తరతరాల యాగంటి వారి ఆస్తి. దీని మీద హక్కు మాకు ఉందని యాగంటి పులి బిడ్డ మూర్తి చెప్పాడని మరీ చెప్పు. చెప్తాను బాబు, చెప్తాను. కొడుకులు పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళ ప్రతితీరు వాళ్ళు చూసుకుంటారంట. వాళ్ళ మాట వినండి అని మీ నాన్నగారు చెప్తలేరా? ఏం చెబుతావో ఏమో. ఇక్కడ నేను చెప్పిందే అక్షరాలా జరగాలి, జరిగి తీరాలి. లేకపోతే గొడవలు మొదలవుతాయని చెప్పాను. రే, పదే గొడవలు అనుకురా, నాకు భయంగా ఉంది. ఏ అంటాను? 100 సార్లు అంటాను, 1000 సార్లు అంటాను. నేటి నుండి ఇక్కడ నేను చెప్పిందే వేదం, నా మాటే శాసనం. వాస్తా. అయ్యో భగవంతుడా, ఏమిటిది? ఎందుకు నా కుటుంబం ఇలా అవుతుంది? వేరే మార్గం లేదా స్వామి? వేరే మార్గం లేదా? సుగుణ, నేను నీ అంతరాత్మను. చూడు, నీ భర్తకు చెప్పి నీ కాపురాన్ని చక్కబెట్టుకు. కాలం మారింది, విషపకడీలు ముంచుకొచ్చాయి. దాచిపెడితే పాచిపడుతుందన్న సామెత ప్రకారం నీ భర్తకు చెప్పి నీ కాపురాన్ని చక్కబెట్టుకు. కాలం మారింది, విషపకడీలు ముంచుకొచ్చాయి. కాలం మారింది. చెప్తాను. ఆయనతో చెప్తే ఎలాగైనా నా ఇంటిని చక్కబెట్టుకుంటాను. ఇంతకు మించి నాకు వేరే మార్గం లేదు స్వామి. చెబుతాను స్వామి. ఏంటమ్మా సుగుణమ్మ, చెబుతాను అంటున్నావు? నీలో నువ్వు ఒక్కదాని అనుకుంటున్నావు. ఏం చెబుతావు, ఏమిటి? రండి ఆచార్య గారు, మా ఇంటి పరిస్థితి ఏం బాగోలేదు. పిల్లల ఆస్తి పంచమని ఒకటే గొడవ చేస్తున్నారు. అలాగా? చూడమ్మా సుగుణమ్మ, చెట్టు చెడే కాలానికి కుక్కమూతి పిందెలని వెదిగిన కుర్రకారు కదమ్మా. వారు ఏం చెప్పినా చేయవలసిందే.
చిన్నబ్బాయి నరసింహ అయితే ఏమీ అంటారు లేదండి. ఈ మిగతా ముగ్గురు పంతంతో మరి పందెం కడుతున్నారు కొండి. చూడమ్మా సుగుణమ్మ, నేను చెప్పినట్టు చెయ్యి, అన్నీ చక్కబడతాయి. చెప్పండి. అది సరే కానీ ఇంతకీ మన లక్ష్మికి ఎన్నేట నడుస్తుందమ్మా? రేపు 1వ తారీఖు 12వ సంవత్సరం వస్తుందండి. అలాగా, అయితే నాగపౌర్ణమి రోజున నాగపూజ చేయించు, అన్నీ చక్కబడతాయి. ఆచార్య గారు, లక్ష్మి చేత పూజలు చేయించవచ్చా? ఏమవుతుంది ఏమిటమ్మా? ఏమీ లేదండి, చిన్నపిల్లని సందేహిస్తున్నాను. సింగనాదం జీలకర్ర జనం మాటలు పట్టించుకుంటే పుణ్యకాలం కాస్త పులుసులో కలిసిపోతుందమ్మా. అంత మాట ఎందుకు, తప్పకుండా చేయిస్తాను. చేయిస్తాను కాదమ్మా, చేయించాలా. అదీనిగాక అమ్మాయికి నాగదోషం కూడా ఉంది, దాంతో పాటు అది కాస్త తుడుచుకొని పోతుంది. అలాగే. ఇకపోతే పిల్లల విషయానికి వస్తే వారికి ఇష్టమైతే రామయ్య గారు నువ్వు మాట్లాడుకొని వివాహం ఏర్పాట్లు చేసుకోండి, అన్నీ చక్కబడతాయి. అదేనండి ఆయన గారు నేను అనుకునేది. వీళ్ళకు పెళ్ళిళ్ళు చేసి బాధ్యతలు అప్పగిద్దాం అనుకున్నాం, కానీ అంతవరకు వీళ్ళు మా మాట వింటేనే కదా. చూడమ్మా సుగుణమ్మ, చెప్పులు కాలికి తగిలేంతవరకు వేసుకురావాలి. మన ఏళ్ళని ఈడ్చుకొచ్చామనుకో మన పిల్లలు కూడా అంతేనమ్మా. అంత మాట ఎందుకులేండి, తప్పకుండా చేయిస్తాను. చేయిస్తాను కదమ్మా, చేయించు. లేకపోతే మన వేళతోటి మన కళ్ళు పొడుచుకున్నట్లు ఉంటుంది. మన పిల్లలు కూడా అంతేనమ్మా. అయ్యో, అంత మాట ఎందుకు, తప్పకుండా చేయించమ్మా. వస్తాను. ఏమిటి సుగుణ అలా ఉన్నావు? సుగుణ, ఎలా ఉన్నాను? ఏదో దిగులుగా ఉన్నావు. మీకు బయట సమస్యలు తప్ప ఇంట్లో సమస్యలు మీరు పట్టించుకోరు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారండి. ఇప్పుడు ఏమైంది సుగుణ? పిల్లలు ఒకటే గొడవ చేస్తున్నారండి, ఆస్తి పంచమని. వెంకటేష్ అయితే ఏమన్నాడో విన్నారా? నీ హద్దుల్లో ఉండమంటున్నాడు. అదిగో వస్తున్నాడుగా, వాడితోనే మాట్లాడండి. ఆకలి శాంతి లేని కుల మత వర్గ రహితమైన ఒక మహోన్నతమైన సమాజం కోసం నేను ఎప్పుడూ కళ్ళకంటూ ఉంటాను. అయితే అది నేను కళ్ళకంటున్నంత తేలిగ్గా రాదని నాకు తెలుసు. అందుకు మనం అనేక రంగాల్లో తీవ్ర పోరాటం సాగించాలి. అడుగు అడుగునా ఎదురయ్యే దుష్ట శక్తుల్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. యువలోకంలో నిద్రాణమై ఉన్న మహోజ్వల శక్తిని మేల్కొల్పి వారిలో చైతన్య జ్యోతిని వెలిగించాలి. ప్రజల్లో నానాటికి పాతుకుపోతున్న మూఢ విశ్వాసాల పట్టును బద్దలు కొట్టాలి. ఇలాంటి పవిత్రమైనటువంటి ధ్యేయాల ముందు వ్యక్తిగతమైన మన కోరికలు చాలా స్వల్పమైనవి. శివుణ, నీవు భయపడ, నేను మాట్లాడతా, ధైర్యంగా ఉండు. పిల్లల్ని ఏం అనకండి, సరేనా? వెంకటేష్, రే వెంకటేష్, పిల్లరా దగ్గరగా రా. మొన్న మీ అమ్మ మీద కోప్పడ్డావట? కోపట్టమా? కోపట్టం ఏముంది, జరిగింది అడిగాను. అంత ధైర్యం ఎవరిచ్చారా నీకు? వయసు ఇచ్చింది. 25 సంవత్సరాలు లేదు. ఏమిట్రా ఎదురు సమాధానం? ఎదురు కాదు, నిజం. నిజం మా అడిగితే నీకు ఎదురు మాట్లాడినట్లుంది. తల తెక్కగా ఉందా? తల తెక్కగా ఉండడానికి నేనేం తాగిరాలా. నాకు కోపం తెప్పించు. కోపం వస్తే ఏం చేస్తారు? కొడతారు, అంతేగా. మీరు కొడితే కొట్టించుకోవడానికి మేమేం చిన్నపిల్లలం కాదు. ఓహో, అయితే అందరూ కూడబలుక్కొని వచ్చారన్నమాట. కూడబలుక్కొని రావడానికి మాకు ఆలోచన కలిగింది, అందుకని అందరం అడిగాం దాని గురించి. ఏమిటో ఆలోచన? ఏముంది, మీరు దాన ధర్మాల పేరిట ఆస్తి అంతా పాడు చేస్తున్నారు. వెంకటేష్, ఎవరన్నారా? ఎవరనేదేముంది, ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాంగా. ఏమిటిగా చూసేది? ఏం చూశారు? వెంకటేష్, నేను ఊరికే ధనాన్ని పాడు చేయటం, ఎలా ఖర్చు పెట్టాలో అలా ఖర్చు పెడుతున్నా. అయినా బావిలో నీరు తోడితేనే ఊరుతుందంటారు. అయినా ఆ దేవుడిచ్చిన ఆస్తిలో కొంత దేవుడికి ఇచ్చే తప్ప. దేవుడు 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 కనపడని ఆ దేవుడి కోసం ఎందుకు నాన్న ఎంత గొంతు చించుకుంటున్నా? ఆ దేవుడు పెట్టిన భిక్షరా మీరు. ఆ దేవుడికి పూజ చేస్తేనే మీరు పుట్టారు.
అదంతా మీ మూఢనమ్మకం. మీ మూఢనమ్మకం వల్లే ఈ దేశం ఇలా తయారైంది. మీరు బాగు చేయండి. మీరేదో ఉద్ధరిస్తారని మిమ్మల్ని కంటే బాగా వెలగబెడుతున్నారుగా. నాన్న, ఏది ఏమైనా సరే ఆస్తి పంపకం జరిగి తీరాల్సిందే. పశువులు కాదు, రాక్షసులు, జ్ఞానం లేని పశువులు, కక్కిని కూటి కాసిపడే కుక్కలు రా. మీరేమైనా అనండి, ఆస్తి పంపకం జరిగి తీరాల్సిందే. మీ చేత చెప్పించుకునే స్థితిలో ఈ రామయ్య లేటురా. మీరు ఏనాటికైనా ఈ పరిస్థితి తెస్తారని ముందే తెలిసి ఆస్తినంతా మీ పేర వీలునామా రాయించాను. తీసుకొస్తానుండు. అలాగే. ఇదిగో చూడు. నాన్న, ఎందుకు ఇలా చూశారు? ఇందులో సంతకాలు జరగలేదే? అందులో చిన్నపిల్లల లక్ష్మికి వాటా రావాలి, వృద్ధాప్యంలో మాకు వాటా రావాలి. ఆది మహాపుత్రులు మీ చేతుల మీదుగా ఇస్తారని అది చూసి అలా ఉంచాను దాన్ని. ఇవన్నీ మీ కాళ్ళ కింద నీళ్లు తోడటానికి వేసిన ఎత్తుకడ. బాబు, నా మాట నమ్ము. నమ్మడానికి ఇందులో నిజం లేదుగా? లేదు బాబు, ఇది నిజం. బాబు, నా మీద ఇంతకీ ఏళ్ళొచ్చినా ఇంకా ఎందుకు నాన్న ఇంత సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నారు? వెధవ మాటలు మాట్లాడు బకరా వెధవ. ఇంతసేపు ఓపిక పట్టింది ఎందుకో తెలుసా? కన్న కొడుకు అని ఎలాగైనా దారికి తెచ్చుకుందామని ఆగాను. లేకపోతే ఏం చేసేవాడినో నాకే తెలియదు. ఏం చేస్తారు? బెదిరిస్తే బెదిరిపోతా అనుకున్నావా? కాకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? మర్యాద కాపాడుకో. ఏమిట్రా మర్యాద? కన్నవాణ్ణి, పెద్ద తండ్రి అని కూడా చూడకుండా ఎంతవరకు తీసుకొచ్చావు. ఇక నిన్ను ఉపేక్షించి లాభం లేదు. నీ ప్రాణం తీస్తావు. అన్నయ్య, నాన్న, నీకు మతిపోయింది, పిచ్చి పట్టింది. ఆఖరికి కన్న కొడుకుల చేతిలో తన్నులు తినడానికి తయారయ్యావు. చెయ్యి, నువ్వు మనిషివే కాదు, అసలు అసలు మా తండ్రివే కాదు. నీకు ఆఖరిసారిగా చెబుతున్నాను, ఎవరో చెప్పిన మాటలు విని భావోద్రేకంతో బాటలు మరి బరి తెగిస్తే అలా నాడు మాయల మరాఠీ ప్రాణమున్న పంచవన్నెల రామచంద్ర బాలవతి చేతుల చిక్కి ఏ విధంగా చిత్రహింసల పాలయ్యి చచ్చిందో అదే విధంగా నువ్వు మా చేతులు చస్తావు. జాగ్రత్త. నాన్న, ఇలాగ చేస్తూ పోతే ఇప్పుడు ఇంట్లో జరిగింది ఈసారి బయట జరుగుతుంది. అంతవరకు రానియకు. నీకు మరొకసారి చెబుతున్నాను, మంచిగా మర్యాదగా మా పనులు మమ్మల్ని చేసుకొని నువ్వు, అది నీకు మాకు బాగుంటుంది. లేదు కాదు అన్నావా మా చేతిలో చావటం మాత్రం ఖాయం. కొడుకుల చేతిలో సావు చూశాడు అని అనిపించుకుంటావు. ఏం చేస్తావు అది నీ నిర్ణయం మీద ఉంటుంది. ఆలోచించుకో, బాగా ఆలోచించుకో. అసలు నేనంటే ఏమిటో, ఎలాంటి వాడినో ఎంతకైనా తగ్గించే కోడే నాగు. నాగు కాలకొట్ట విషయంతో కాలగర్భంలో కలిపి వేస్తాను. ఏమనుకున్నావో ఏమో. రండ్రా శివయ్య, ఉండ ఏమిటయ్యా, ఏమిటి పరిస్థితి? ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి? ఊహ తెలిసిన దగ్గర నుంచి నీ పూజనే చేశానే,
నిన్నే నమ్ముకున్నానే, సర్వం నువ్వే అని భావించానే. అయ్యా, ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఉన్నావా? అసలు ఉన్నావా? ఉంటే ఇలా జరుగుతుందా? ఉన్నావా? 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 అసలున్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? ఈ లోకం కుళ్ళు చూడకున్నావా? ఉన్నావా? అసలున్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? ఈ లోకం కుళ్ళు చూడకున్నావా? ఉన్నావని కనుగొన్నామని మున్నెందరెందరో అన్నారు. ఉన్నావని చూస్తున్నావని నమ్మి ఎందరో ఉన్నారు. ఉన్నావా? అసలున్నావా? వంచన పెరుగుతూ ఉంటే, నీ ఎదటే హింసలు జరుగుతూ ఉంటే, మనిషిని మనిషి దోస్తూ ఉంటే, మంచికి సమాధి కడుతూ ఉంటే, రాతి బొమ్మవై నిలిచావు, చేతగాని వాడనిపించావు. ఉన్నావా? అసలున్నావా? నీ భక్తుడనయ్యాను, నిత్య దరిద్రుడనయ్యాను. నీ భక్తుడనయ్యాను, నిత్య దరిద్రుడనయ్యాను. సేవలు చేశాను, నా బ్రతుకే నైవేద్యం చేశాను. చేసిన మేలును మరిచేవా